నిజంగా ధనవంతులు ఎవరంటారు? ఈ చిన్న కథలో చూద్దాం. కథ ఒక ఫ్యామిలీ ట్రిప్తో మొదలవుతుంది. వాళ్ళు కొత్త కొత్త ప్లేసులు చూస్తున్నారు. అప్పుడే వాళ్ళ 6 నెలల పాపకి ఆకలేసి పాలు కావాల్సొచ్చింది. సహాయం కోసం వాళ్ళున్న 3 స్టార్ హోటల్ మేనేజర్ని అడిగిందా తల్లి. మేనేజర్ సరే అన్నారు, కాని ముందుగా 1 కప్పు పాలకి ఎంతవుతుందో చెప్పారు. చూశారా, ఆ సమాధానంలో కేవలం వ్యాపారం తప్ప ఇంకేం లేదు. సరే, ఆమె డబ్బులు కట్టేసింది. పాప ఆకలి కూడా తీరిపోయింది. కొద్దిసేపటి తరువాత వాళ్లు ఊరు చూస్తుండగా పాపకి మళ్లీ ఆకలేసింది. ఈసారి వాళ్ళు ఆగింది ఒక చిన్న రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టు దగ్గర. పాలకు డబ్బులు అడిగితే ఆ టీ కొట్టు అతను చెప్పిన మాటలు ఆశ్చర్యపరిచాయి. ఆ తల్లి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించినా అతను వద్దనేశాడు. అంతేకాదు, దారిలో పాపకి అవసరమవుతుందని ఇంకో కప్పు పాలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఈ 2 అనుభవాలకి ఎంత తేడా ఉందో. కారులో వెళ్తుంటే ఆ తల్లికి ఈ విషయం గురించి లోతైన ఆలోచన వచ్చింది. అసలు నిజమైన ధనవంతులెవరు అని ప్రశ్న మొదలైంది. ఆ డబ్బు తీసుకున్న హోటల్ మేనేజరా లేక ఈ టీ కొట్టబ్బాయా? అంటే అసలు సంపద అనేది ఎక్కడ ఉంటుంది? డబ్బు కట్టల్లోనా, లేకపోతే మనిషి మనసులో, వాళ్ళ మంచి గుణంలోనా? డబ్బు సంపాదనలో పడి కొన్నిసార్లు మనలోని మానవత్వాన్ని మర్చిపోతాం కదా. డబ్బు తీసుకుని చేసే పనికన్నా ఏమీ ఆశించకుండా చేసే సహాయమే ఎక్కువ సంతృప్తినిస్తుంది. అందుకే ఈ కథ మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగుస్తుంది.